హాయ్ అండి. మా గొర్రెలకి ఇన్ని రోజుల నుంచి మేపు లేదు. ఎలా చేయాలబ్బా! ఎప్పుడెప్పుడు జొన్న కోతలు అవుతాయి అనుకుంటూ ఉన్నాము. ఫైనల్లీ జొన్న కోత అయితే అయిపోయింది. జొన్న చెల్లెకి గొర్రెలు తోలొచ్చని చెప్పి మా ఊర్లో అనౌన్స్మెంట్ అయితే చేసేసారండి. ఎందుకంటే ఇప్పుడు జొన్న కోత అవ్వకముందే మనం గొర్రెలు తోలితే మిగతా పంటలు ఉంటాయి కదా, వాటిల్లోకి గొర్రెలు వెళ్ళేసి తినేసి పంటని పాడు చేసే అవకాశం ఉంది. అందుకని మొత్తం కోత అయిందాక ఎలాంటి గొర్రెలు కానీ బర్రెలు కానీ తోలేదానికి లేదని చెప్పారు. అందుకని ఇప్పుడైతే తోలడానికి అవకాశం ఉందని చెప్పి తోలామండి. ఇప్పుడు మొత్తం పంట కోత అయిపోయినాక కంకులు అనేటివి రాలిపోయి ఉంటాయి. వాటిని అయితే మేస్తూ ఉన్నాయి. అయితే మనం ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రస్తుతానికైతే వానలు లేవు. వాన వస్తే నామ అలాంటివి వస్తుంది ఇగురు వచ్చినప్పుడు. అవి తింటే గొర్రెలకి చాలా ప్రమాదం, చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే మాకు జొన్న చెల్ల మేపేటప్పుడు మేము చాలా నష్టపోయామండి కొన్నిసార్లు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, జొన్న చెల్ల మేపేటప్పుడు మనం పంట వచ్చింది మేపడానికి పరుగులు వచ్చాయని సంతోషపడాలో లేక బాధపడాలో అని ఆ బాధ ఎందుకంటే అవి జొన్నలు తిన్నప్పుడు ఎక్కువ తినేస్తాయి. అలా తిన్నప్పుడు అరక్క పొట్టు ఉబ్బిపోయేసి కొన్ని పారితే అంత ప్రమాదం ఉండదు, కొన్ని అయితే పారను కూడా రావు అసలు. ఇంకా పట్టు ఉబ్బిపోతుంది. పక్క రోజు అంటే రెండో రోజు కల్లా గొర్రె అయితే చనిపోయి మేము అలా 2-3 గొర్రెలు అయితే చనిపోయాయండి. అందుకని ఈసారి మేమేమంటే ఉదయం మేపుకి వెళ్ళేటప్పుడు పక్క చేలల్లో మేపేసి, అంటే జొన్న కొత్త లేకుండా ఉంటుంది కదా, అక్కడైతే మేపాము. సాయంత్రంగా ఒక 2:30-3 ఆ టయానైతే ఇంటికి వచ్చే ముందుగా ఇంటికి రావాల్సిన ఒక 2:30-3 గంటల కట్ట ముందు అయితే తోలుకొచ్చి జొన్న చెళ్ళు అయితే గొర్రెలను వదిలేస్తాము. అవి మేస్తాయండి. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మేపడం కన్నా సాయంత్రం అంటే జొన్న కంకులు ఎక్కువగా ఉంటాయి కదా, మళ్ళీ అరగవు. అందుకని మనం సాయంత్రంగా మేపుకుంటే చాలు. వాటికి తిన్నన్ని పెట్టామనుకోండి, అవి తినలేక కొన్ని కూడా అరక్క పాడైపోతాయి. అయితే జొన్న చెల్లెకి వెళ్ళక ముందే మనము మాత్రలు ఉంటాయి అరుగుదలకి, అవి అయితే జాగ్రత్తగా తెచ్చిపెట్టుకొని ఉండాలి. మేము ఈ జొన్న చెల్లెకి వస్తున్నామని చెప్పేసి ముందే వీటికి వ్యాక్సిన్ కూడా వేసామండి. దాన్ని నేలమరక లేదా నేలంటూ ఇంజక్షన్ అంటారు. వీళ్ళకి జొన్న చెళ్ళు వస్తాయని చెప్పి మేము ఒక 25 రోజుల ముందే అయితే వేసున్నాము. ప్రస్తుతానికైతే మా గొర్రెలు తగ్గున్నాయండి. చూద్దాం ఈ పరుగుల వల్ల ఏమన్నా బాగుంటాయో, సతవులు చేస్తాయి అనేసి. అయితే ఈ జొన్న చెల్లెకి వచ్చింటాంచి మేము దానా కూడా పెట్టడం లేదండి. మామూలుగా ఈన్ని గొర్రెలకి పొట్టేళ్ళకి ప్రతిరోజు సాయంత్రం ఇంటికి రాగానే మేము దానా అనేది పెడుతూ ఉంటాము. అయితే ఇప్పుడు ఎలాగో మేసి వస్తున్నాయి కదా, ఇంకెందుకు అక్కడ ఎలాగో జొన్నలు తినేసి వస్తాయి, మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు మనం ఇంట్లో పెట్టడం అని చెప్పి దానా ఆపేసాము. మేమైతే సాయంత్రంగా జొన్న చెల్ల మేపుతామండి. మీరు ఎలా మేపుతారో ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.